భారత్ మరో దౌత్య విజయం సాధించింది. గత ఏడాది ఖతార్లో మరణశిక్ష పడి జైల్లో ఉన్న 8 మంది భారత నౌకాదళ అధికారులను ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. దౌత్యపరమైన జోక్యంతో ముందుగా ఉరిశిక్షను రద్దు చేసి జైలు శిక్షగా మార్చారు. అనంతరం వారి విడుదలకు మోడీ సర్కార్ కృషి చేసింది. ఇంతకు నేవీ అధికారులు ఏం చేశారు? ఖతార్ ప్రభుత్వం మన అధికారుల్ని ఎందుకు అరెస్ట్ చేసినట్లు? సరిగ్గా 2 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆ సమయంలో ఖతార్ దేశ పర్యటనకు నాటి ఉప ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు వెళ్లారు. నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఖతార్ దౌత్య అధికారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇబ్బందిని కలిగించింది. దీంతో ఖతార్లో భారత దౌత్య సంబంధాలు దెబ్బతిన్నట్లేనని అందరూ అనుకున్నారు. కానీ ప్రపంచ దేశాలతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకున్న మన విదేశాంగ మంత్రి జయశంకర్ కొంతమేర ఈ వివాదాన్ని పరిష్కరించారు. ఈ సమస్య ఇలా ఉండగానే గూఢాచార్యానికి పాల్పడ్డారని భారత నావికాదళ మాజీ అధికారులను ఖతార్ దేశం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఖతార్ దేశంతో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో వీరు బయటికి రావడం అనుమానమేనని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారందరి అనుమానాలను పటాపంచలు చేశారు. ఖతార్ మెడలు వంచి నావికాదళ మాజీ అధికారులను విడుదల చేయించారు. గూఢాచార్యం ఆరోపణలతో ఖతార్ ప్రభుత్వం భారతదేశానికి చెందిన నావికాదళ మాజీ అధికారులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. వారు 18 నెలల పాటు జైల్లో ఉన్నారు. అప్పట్లో వారికి మరణదండన విధించగా న్యాయస్థానం జైలు శిక్షగా మార్చింది. అయితే వీరిని బయటికి తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించి జైల్లో ఉన్న నావికాదళ మాజీ అధికారులను ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. విడుదలైన వారిలో 7 ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ అరెస్ట్ అయిన వారంతా దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు తమ దేశానికి వ్యతిరేకంగా గూఢాచార్యం చేశారని ఖతార్ ఆరోపించింది. వారందరినీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిలో 8 మంది భారత నౌకాదళంలో పనిచేసిన వారే. అప్పట్లో వారిని అరెస్ట్ చేసినప్పుడు ఖతార్ కోర్టు మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కోర్టు దానిని జైలు శిక్షగా మార్చింది. అప్పట్లో ఖతార్ ప్రభుత్వంతో ఏర్పడిన దౌత్య వివాదం అనంతరం ఈ విషయం వెలుగులోకి రావడంతో భారత ప్రభుత్వం సంప్రదింపులు మొదలుపెట్టింది. అవి సఫలీకృతం కావడంతో వారంతా ఖతార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పటికే 7 ఢిల్లీ కూడా చేరుకున్నారు. వాస్తవానికి భారత నౌకాదళ మాజీ సిబ్బంది దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారిలో కెప్టెన్ సౌరవ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, పాకల సుగుణాకర్, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్పాల్, సెయిలర్ నగేష్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ విశాఖపట్నం జిల్లాకు చెందిన వ్యక్తి. వీరంతా గూఢాచార్యం జరుపుతున్నారని ఖతార్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. మరణశిక్ష ఖరారు చేసింది. అయితే దీనిని రద్దు చేసేందుకు భారత దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీనికోసం అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. అయితే విచారణ జరిపిన న్యాయస్థానం 2023 డిసెంబర్ 28న మరణశిక్షను జైలు శిక్షగా మార్చింది. అంతేకాదు దీనిని అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో ఆ దేశంలో ఉన్న అన్ని న్యాయ మార్గాలను మన విదేశాంగ శాఖ వినియోగించుకుంది. ఫలితంగా ఖతార్ న్యాయస్థానం దిగొచ్చి భారత పౌరులను విడుదల చేసింది. విడుదల ప్రక్రియలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం చొరవ చూపారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని భారత మాజీ నావికాదళ అధికారులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ఆయన వ్యక్తిగత జోక్యం లేకుంటే తాము బయటికి వచ్చేవాళ్ళం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశమైన ఖతార్కు భారతదేశానికి మధ్య అనేక రక్షణ ఒప్పందాలున్నాయి. ఈ దేశంలో లక్షల సంఖ్యలో భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఖతార్ దేశం నుంచి భారత్ భారీ ఎత్తున లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ను దిగుమతి చేసుకుంటోంది. అదే సమయంలో ఖతార్ రాజధాని దోహాకు వివిధ రూపాల్లో ఎగుమతులు చేస్తోంది. ఖతార్ ఉగ్రవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్ వంటి దేశాలు పలు రకాల ఆంక్షలు విధించాయి. రవాణా మార్గాలను దిగ్బంధించాయి. ఇంతటి కష్టకాలంలోనూ ఖతార్కు భారత్ నిర్మాణ సామాగ్రి, ఇతర ఆహార పదార్థాలు సరఫరాలో ఎటువంటి వివక్ష చూపించలేదు. భారత్ తమపై చూపిస్తున్న సానుకూల ధోరణికి మెచ్చి ఖతార్ భారత మాజీ నావికాదళ అధికారులను విడుదల చేసినట్లు తెలుస్తోంది.